కర్నూలులో ఘనంగా డాక్టర్స్ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. నగరంలోని భాష్యం పాఠశాలలో విద్యార్థులను ప్రోత్సహించే విధంగా కర్నూలుకు చెందిన ప్రముఖ వైద్యులు శంకర్ శర్మను పిలిపించి సన్మానించారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని భాష్యం పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు. డాక్టర్స్ డే విశిష్టతను, బీసీ రాయ్ గొప్పతనాన్ని విద్యార్థులకు డాక్టర్ శంకర్ శర్మ వివరించారు. విద్యార్థులు భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. లాస్ట్ మండే వచ్చినాం కదా, పెద్దపాడు కదా, పర్లేనా పెద్దపాడ. మీరు రాండి సార్, దగ్గర అట్లా రండి మేడం, అట్లే ఉండండి. ఆయన ఇది పరమపదించిన దినము ఒకటే రోజు కావడం. ఒక డాక్టర్గా ఎన్నో సేవలు చేసి ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ స్థాపించి మరియు వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్గా కూడా ఆయన కొనసాగించాడు. అప్పుడు కూడా పేషెంట్లను చూడడం ఆయన మానుకోలేదు. చాలామంది డాక్టర్లు వాళ్ళకి రిటైర్మెంట్ ప్రకటించడం అంటే నిజంగా వాళ్ళు చాలా చాలా డిప్రెషన్కి గురవుతారు. ఎందుకంటే ఆ పేషెంట్లకు సేవ చేయడంలోనే వాళ్లకు ఎంతో హెల్త్ అనేది, వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ ఆనందం దాగి ఉంటుంది. ఒక ప్రాణాన్ని కాపాడినప్పుడు వాళ్ళల్లో ఉండే ఆ సంతోషం అనేది ఎన్ని వేల కోట్లు ఇచ్చినా అది కరెక్ట్, అది దాన్ని అంచనా వేయలేరు. ఎందుకంటే గత 40 సంవత్సరాలుగా 35 సంవత్సరాలుగా డాక్టర్గా నేను కొన్ని లక్షల మంది పేషెంట్లను చూశాను, చాలా ప్రాణాలు సేవ్ చేసింటాను. నేను అబ్జర్వ్ చేసిందంటే, నేను మీట్ అయ్యే వాళ్ళు ఎవరంటే ఈ దేశ భావి భారత పౌరులు, ఇక్కడ ఉండే ఈ చిన్న పిల్లలు. వీళ్ళలో డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, పైలట్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, సోషల్ రిఫార్మర్స్ అవ్వచ్చు, రాజకీయ నాయకులు కూడా కావచ్చు. కానీ ఈరోజు రాజకీయాలు చాలా భ్రష్టు పట్టిన రోజుల్లో స్లోగా ఇంటెలెక్చువల్స్, డాక్టర్స్ కూడా ఎంటర్ అయి కొంత మార్పు తీసుకొస్తున్నారు. సో ఇటువంటి తరుణంలో అన్ని రకాల వాళ్ళను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక నవ సమాజాన్ని మనం నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ డిసైడెడ్ ఇన్ ద క్లాస్ రూమ్ అన్నారు. సో ఈ చిన్నపిల్లల్లోనే ఆ క్రమశిక్షణ, ఆ యొక్క ఒక అభ్యుదయ భావాలు, దేశం గురించి ఆలోచించే జ్ఞానాన్ని మనము ఇంపార్ట్ చేయాల్సి వస్తుంది. అందుకే కొన్ని మోటివేషనల్ క్లాసెస్ కూడా వీళ్లకు హిందూ ధర్మం గురించి నిన్ననే చిన్మయ మిషన్లో వెళ్ళి కాపాడుకోవాలి. అందుకని ఎందుకంటే ఒక డాక్టర్గా ఇక్కడ మీకు మీ డాక్టరో కాదో నాకు తెలియదు, కానీ బట్ డాక్టర్గా అయితే మాత్రం నేను చాలా ఏళ్ళుగా జీవిస్తున్నాను డాక్టర్ వృత్తిలో. మీరు కూడా అట్లా డాక్టర్ అయినప్పుడు మీరు సమాజానికి ఉపయోగపడే విధంగా మీరు రేపు పొద్దున చాలా మంది డాక్టర్లు అవుతారు, మీరు గ్యారెంటీ అవుతారు డాక్టర్లు, చాలా మంది ఇంజనీర్లు అవుతారు. ఈ ప్రొఫెషన్ అని ఆ ప్రొఫెషన్ అని లేదు, డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఏ పని చేసినా దాంట్లో మనం తన్మయత్వం చెంది ఆ డెడికేషన్, డివోషన్ ఉంటే అదే గొప్పతనం. అలానా అయితేనే నా జీవితం అని ఎప్పుడు అనుకోకూడదు. రాజ్యం ఉన్నంత వరకు పర్సనాలిటీ డెవలప్ అయ్యే కొద్దీ మీరు మీ యొక్క విశ్వాసంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయే అవకాశం కూడా వస్తుంది.